అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబైకి చెందినటువంటి నటి జిత్వానికి సంబంధించి గడిచిన 2 రోజులుగా అనేక కథనాలు అయితే వార్తల్లోకి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్లో ఆ యొక్క నటి లైవ్లో ఇచ్చినటువంటి అనేక అంశాలు, దాని దృష్టిలో పూర్తి అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం గడిచిన 2 రోజులుగా చూస్తుంటే గడిచిన వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మహిళను వేధించినటువంటి సంఘటన గురించి వైరల్ అవుతూ ఉంది. అయితే నిన్న రాత్రి ఆ నటి ప్రముఖ ఛానల్ లైవ్లోకి వచ్చి తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా ఏ వ్యక్తులు అని చెప్పేసి మొత్తం అందరి గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. అసలు ఏ అంశాలు అంటారు, దాంట్లో ఏం చెప్పింది మొత్తం కూడా ఆవిడ? అంటే వైఎస్ఆర్సీపీ చేసిన సిగ్గుమాలిన పని అసలు మాట్లాడుకోవటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ఒక అమ్మాయిని అలా వేధించి అలా వెంటాడి, ఎవడా కుక్కల విద్యాసాగర్ వాడు ఒక కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని బాంబే నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారా? ఎంత అన్యాయం అండి ఇది. అంటే ఏం పాలన అది, వైసీపీ పాలన గత 5 ఏళ్లలో? అంటే మీరు చేసినవి ఇవే అరాచకాలు చేశారా? ఇప్పుడు ఒక్కొక్కడివి బయటకు వస్తున్నాయి కదా, రాసలీలలు అనాలా, లేకపోతే వాళ్ళ జిగుప్సాకరమైన వాళ్ళ తీరనాలా? ఒక్కొక్కడు ప్యాంట్లు ఇప్పుకొని బట్టలు ఇప్పుకొని పొర్లాడు కదా పందుల్లాగా. చిత్తకార్తి కుక్కలు అంటాం మనం, అవి చిత్తకార్తిలోనే అలా ఉంటాయి, ఉత్తప్పుడు ఉండవు. వీళ్ళు 5 ఏళ్ళు అలాగే చచ్చారేమో. ఎంత కోపంగా ఉందండి, ఎందుకంటే ఇలాంటి భాష ఎప్పుడు వాడం మనం. ఒక అమ్మాయికి జరిగితే ఇవాళ ఎవరు స్పందించాలి? ఫస్ట్ గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, గత ప్రభుత్వంలో ఉన్న సజ్జలు మాట్లాడాలి, రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి మాట్లాడాలి, వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియదు, కనీసం కొడాలి నాని మాట్లాడాలి, రోజా మాయమైపోయింది కాబట్టి అంబటి రాంబాబు మాట్లాడాలి, పేరుని నాని మాట్లాడాలి. దీని మీద ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం ఇవ్వాలి. ఆ నోరులన్నీ ఏమైపోయి మనం ఇప్పుడు గతంలో గన్ను కంటే జగన్ అన్నారు, అవన్నీ ఇప్పుడు ఆ నోర్లు కూడా కనపట్లేదు, మనుషులు కూడా కనపట్లేదు, అసలు వినపడట్లేదు, కనపట్లేదు. మరి అదే కదా, ఇదే కనుక ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగి ఉంటే ఈ రకంగా వీళ్ళందరూ ఈ పాటికి ఎక్కడుండేవాళ్ళండి? ఎగిరి పడి ఉండేవాళ్ళు కదా. ఎప్పుడైనా జరిగాయా చంద్రబాబు నాయుడు గారి పాలనలో? ఎప్పుడైనా ఏ అట్రాసిటీ అయినా జరిగిందా ఈ రకంగా? అసలు ఉపేక్షించేది లేని చెప్పారు చంద్రబాబు గారు. అసలు నేను అనేది అది కాదు. అప్పుడు ఆఫీసర్లు ఎవరైనా ఇలా ఉన్నారా? సరే, మామూలుగా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి ఎవరైనా బాధ్యులం కాదు, కాకపోతే స్పందిస్తాం. కానీ ఒక అఫీషియల్గా ఐపీఎస్ ఆఫీసర్లు ఒక కంప్లైంట్ ఇస్తే, కుక్కల విద్యాసాగర్ అనేవాడు వీళ్ళు ముంబై నుంచి ఆ నటిని, అసలు అది కూడా ఫాల్స్ కంప్లైంట్ అంటారు. కంప్లైంట్ అనేది కూడా కాదు, ఫాల్స్ కంప్లైంట్. డౌటా మీకు? కంప్లైంట్ అనేదే ఫాల్స్. అసలు అంత మీద ఇంతకుముందు ఎన్నో కేసులు ఉన్నాయి మేడం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఉండవు, ఉంటాయి. కాబట్టి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఒక చోట పెట్టి, ఒక గెస్ట్ హౌస్లో పెట్టి 45 రోజులు హింసించి, అంటే ఆ పిల్ల ఏం చూసుంటుంది, ఆ పిల్లని ఏం చేసి ఉంటారు మీరు ఒక్కసారి మీ ఊహకి కూడా అందదు, అంత దారుణంగా. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు స్పందించాలండి, మహిళా కమిషన్లన్నీ స్పందించాలి. ఉత్తప్పుడంతా మాట్లాడటం కాదు. మనం ఇప్పుడు కల్కట్టా అమ్మాయిది మనం చూసాం, అత్యాచారం, అంతకంటే ఘోరంగా ఉంది కదా ఇది. పైగా జైలుకు కూడా పంపించడం జరిగింది. ఒక గెస్ట్ హౌస్లో కాకుండా మళ్ళీ జైలు, వృద్ధులైన వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెట్టారంట. మరి తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళని హెరాస్ చేసి, వాళ్ళ తమ్ముడినో అన్ననో హెరాస్ చేసి, అమ్మాయి డాక్టరు బై ద వే, అండ్ వాళ్ళది ఇది ఆర్మీ ఫ్యామిలీ, ఇన్ని చేసి ఆ పిల్లకి ఇంకా దరిద్రం ఏంటి తెలుసా? ఆ పిల్ల మంత్లీ ప్రాబ్లం, అప్పుడు ప్యాడ్స్ మార్చుకుంటానంటే ప్యాడ్స్ ఇవ్వకుండా, అంటే అప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఈ సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణ తాత, వీళ్ళందరినీ ఏం చేయాలి? ఐపీఎస్ ఆఫీసర్ని ఇవాళ నడి రోడ్డు మీద ఊరేగించి వాళ్ళని ఏమనాలి, ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. నడి రోడ్డు మీద ఊరేగించండి వీళ్ళందరినీ. మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వం ఆ పని చేయొచ్చు, తప్పులేదు. ఒక మహిళకు అంత అన్యాయం జరిగినప్పుడు, ఆ పిల్ల ఎక్కడో ముంబై పిల్ల, ఆ పిల్లకేమో తెలుగు రాదు, ఆ పిల్లని తీసుకొచ్చి వీళ్ళు ఇంకా ఎంత దరిద్రాలు చేశారు తెలుసా మీకు? ఆ పిల్లని వివస్త్రం చేయటమే కాకుండా ఈ దరిద్రులు వీడియోలు చూపించి వీళ్ళు బట్టలు లేకుండా, ఎవడెవడో ముష్టి వెదవులందరూ బట్టలు లేకుండా ఆ పిల్లని వీడియోలు చూపించి, అంటే మెంటల్గా ఫిజికల్గా అమ్మాయిని పెట్టిన టార్చర్కి
ఆ పిల్ల నిన్న రాత్రి ఇలా బెదిరిపోయింది, మాట్లాడలేకపోయింది, ఏడుస్తూనే ఉంది. ఒక పక్క భయపడుతుంది. అసలు అమ్మాయి పాపం నాకు రక్షణ కావాలి, నేను ఎక్కడున్నా నాకు రక్షణ లేదు, నేను ఎక్కడ తిరిగినా నాకు రక్షణ కావాలంటుంది. ఆ పిల్లకి ఆర్థికంగా మొత్తం బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేసేసి ఏంటండి ఎక్కడున్నాం మనం. ఒక రోజా మీద వచ్చినప్పుడు నటీమణులందరూ ముందుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళు సంఘీభావం తెలిపారు కదండి. మరి ఇప్పుడు ఎవడు మాట్లాడే? ఒక రాధిక, ఒక ఖుష్బు, ఒక మీనా, ఒక వాసిరెడ్డి పద్మ ఏమైపోయారండి? ఆవిడ కనుచూపు మేరలోనే కనుమరుగైపోయారు వీళ్ళందరూ. ఏమన్నా హాంఫర్ట్ అంటే మాయమైపోయారమ్మో. దెబ్బకొక్కళ్ళు లేరు, పిట్టల్లాగా పారిపోయారు. వాళ్ళ పార్టీ కాదని లేకపోతే ఎందుకు అంటారు మరి? అంటే జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళు ఉన్నారని ఎందుకు అంటారు? ఎవరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పందించుకోవడానికి కారణం? ఎవడు ఏం స్పందిస్తాడు? నోళ్ళు పడిపోయాయి. వాళ్ళు మాట్లాడే ధైర్యం ఉంది. ఇప్పుడు వాళ్ళు మైక్ ముందుకు వచ్చి మాట్లాడితే ప్రజలే తిరగబడతారు. ఇప్పుడు వాళ్ళు కనుక వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టమని దమ్ముంటే, వాళ్ళు పెట్టకపోయినా కొట్టేటట్టున్నారు, పెట్టినా కొట్టేటట్టున్నారు. ప్రజలని పిలిచి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా పెట్టి దీని గురించి మాట్లాడమనండి, ఏం జరుగుతుందో చూడండి మీరు. ఒక జగన్మోహన్ రెడ్డినో లేకపోతే అంబటి రాంబాబో పేరుని ఈ మధ్యన వాళ్ళే కదా ప్రెస్ మీట్, ఈ ముగ్గురు పెడుతున్నారు. కాబట్టి ఈ ముగ్గురు వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్లా పెట్టి మాట్లాడమని చూడమనండి. ఈ అంశం మీద ఏం జరుగుతుందో తెలుస్తుంది, ప్రజలు ఎట్లా స్పందిస్తారో తెలుస్తుంది. 2 బటన్లు నొక్కాడు కదా ఆ రోజు. ఈరోజు వాళ్ళు 2 బటన్లు వాళ్ళు నొక్కుతారు, గన్ బటన్స్. ఓకే, ట్రిగ్గర్ నొక్కడం. అంత కోపంగా ఉన్నారు అందరు. కాదండి, మనందరం కూడా స్పందించాలి. మనందరం మనుషులం, మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి స్పందించాలి. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇంకా ఏం ఆలోచించకండి, దీని మీద ఎంక్వైరీ చేయండి, ఒక కమిటీ వేయండి, ఎంతటి వాళ్ళైనా వదలద్దు అన్నారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు స్పందించాలండి. ఇప్పుడు సినీ పరిశ్రమలో వాళ్ళు కూడా స్పందించాలి. ఓకే, అవును. మనం చూసాం మలయాళం సినిమా పరిశ్రమ ఏ పరిస్థితుల్లో ఉంది ఇవాళ. హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక ఆడవాళ్ళందరూ ఈ గత ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని దశాబ్దాలుగా వాళ్ళందరూ మలయాళం ఇండస్ట్రీలో ఆడవాళ్ళందరూ ఎంత బాధపడ్డారో చూసాం మనం. దాని మీద ఇవాళ ఒక్కడు స్పందించట్లే. ఒక మమ్ముట్టి స్పందించలే, ఒక మోహన్ లాల్ స్పందించలేదు. మోహన్ లాల్ మనకి మాలాగా అక్కడ ఉంది కదా, దానికి రిజైన్ చేశాడు. అమ్మానో ఏదో నాకు గుర్తులేదు, దానికి రిజైన్ చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో జరిగిన దానికి కూడా వీళ్ళు స్పందించాలి. ఎవరు? తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, తమిళ ఇండస్ట్రీ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఎవరైనా సరే మొత్తం సినిమా పరిశ్రమ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ చేసి తీరాలి. ఎందుకంటే ఆడవాళ్ళంటే అంత చులకన. ఇంకొకటి మేడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, అసలుకి ప్రత్యేకంగా ఫాల్స్ కంప్లైంట్ దృష్టిలో పెట్టుకునేసి ఫ్లైట్లో వెళ్ళి మరి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఎవరైతే ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటున్నారో ఆ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? రెండోది, అసలు ఆ మహిళకి సంబంధించి పూర్తి ఇల్లు కావచ్చు, ఫోన్స్ మొత్తం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారంట. కంప్లీట్గా బయట బాహ్య ప్రపంచంతో సంబంధం తగ్గిపోయేలాగా ప్రవహించేసి కేసులో కూడా పూర్తిగా అసలు ఆవిడ మీద చెప్పుకోవడానికి నిజంగా బాధాకరమైన విషయం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ అనే పదమే లేదండి. అసలు అంటే వాళ్ళకి మనస్సాక్షి లేదంటారా? వాళ్ళకి సాక్షులు తప్ప మనస్సాక్షులు ఉండవండి. వాళ్ళు సాక్షి అనే పేరుతో ఒక పేపరు, ఒక ఛానల్ ఉంటాయి, కానీ మనస్సాక్షి అనేది వాళ్ళకు ఉండదు. గుర్తుపెట్టుకో. ఐపీఎస్ అధికారులకి రాజకీయ నాయకులు తెలిసిందే. ఇప్పుడు వాళ్ళు మనుషులు కాదని ప్రూవ్ చేసుకున్నారు కదా. నిన్నటి వరకు మనకు కాస్త గౌరవం ఉండేది. ఇప్పుడు వీళ్ళ వల్ల పాపం ఐపీఎస్ మొత్తం అందరూ కూడా చెడ్డవాళ్ళ కింద చిత్రీకరించబడతారు కదా. ఇప్పుడు సీతారామాంజనేయులు మీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగాడు కదా ఆయన కలవటానికి కోసం, కానీ ఫోటో కోసం కూడా తిరిగినటువంటి పరిస్థితి. అవును, దగ్గరకు కూడా రానివ్వలేదన్నప్పుడు వార్తలు వచ్చాయి. సెక్యూరిటీ బయటకు పంపించేశారు. ఇంకోటి మీరు ఇక్కడ గమనించుకుంటే, ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ముగ్గురిని పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం నాయకుల్ని ఇబ్బంది పెట్టిన కావచ్చు, సామాన్యుల కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన కావచ్చు, వీటన్నిటిలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది కూడా ఈ ముగ్గురే మెయిన్ క్యాండిడేట్స్. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే కదా. అంటే మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ఏం చేయరు, ఈయనకి ఏం చేత కాదని వీళ్ళు ఎవరు మాట్లాడారు కదా వైసీపీ వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు ముందు కాలి గోటికి వీళ్ళు ఎవరైనా సరిపోతారు. ఎందుకంటే ఆయనకి కొన్ని విలువలు ఉన్నాయండి. ఆయన కొన్ని సిస్టమేటిక్గా వెళ్తారు. ఆయన ఆ విలువలు ఎప్పుడు వదులుకోడు. ఆయన చీప్గా ఎప్పుడు బిహేవ్ చేయరు. ఇప్పుడు లేకపోతే 45 ఏళ్ళు ఇలాగా రాజకీయ జీవితంలో ఎలా ఉంటాడు ఆయన? ఆయన ఎప్పుడైనా మారాడు? ఆయన అస్సలుకి ఆయన ఎవరి కోసం మార్చుకోడు.
ఆయన ముందు వీళ్ళెవరు పనికిరారు. అసలు పోలికే లేదు. పోలిక లేదు అసలు. ఆయన మొన్న 2 గంటలు ఆయన సమావేశాలు నిర్వహించి ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఒక సమావేశంలో ఉంటే మొత్తం అందరిది చెప్పేది విని పాయింట్స్ రాసుకుని కన్క్లూజన్లో ఆయన మళ్ళా ఆ పాయింట్స్ అన్నీ చెప్తారు. మీకు తెలుసా? ఎప్పుడు ఆ బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. అది ఎవరికైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి 1 గంట కాదు కదా, 10 నిమిషాలు కూర్చుంటాడా, పారిపోతాడు. అసలు అర్థం కాదు కదా ముందు. ఇవాళ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ అండి. వీళ్ళందరినీ దూరంగా పెట్టారు ఆయన, వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోవడం కరెక్ట్. ఇప్పుడు సరైన చర్యలు వాళ్ళ మీద తీసుకుని అసలు నిజంగా ఒక ఆటవిక న్యాయం అనేది రావాలేమో మనకి. ఈ కోర్టులు ఇవన్నీ ఎప్పటికీ తేలవు. రావిశాస్త్రి గారు అని ఒక రైటర్ ఉండేవాళ్ళు. ఆయన అనేవాళ్ళు, కోర్టులో కాగితం, కోకలో నిప్పు, కోళ్ల గంపలో పిల్లి, గాజుల గంపలో రాయి, అంతే. అలాగా. కాబట్టి ఇవాళ ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, ముంబై హీరోయిన్, ఆవిడకి న్యాయం జరగాలండి, జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది. ప్రతి ఒక్కళ్ళు అంటే ఏ సినిమా ఇండస్ట్రీ అయినా దీన్ని స్పందించాలి. ఆ అమ్మాయికి సంఘీభావం తెలపాలి, మేము ఉన్నామని తెలియజేయాలి. ప్రభుత్వం ఆవిడ జరిగిన అన్యాయానికి తప్పకుండా న్యాయం చేస్తుందని మనం కోరుకుంటున్నాం. కన్క్లూజన్గా ఆ మహిళ నిన్న వీడియోలో మాట్లాడుతూ, నాకు తెలుగు ప్రజల మద్దతు కావాలి, కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది, నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం నాకుంది అన్నారు. మీ తరపు నుంచి మీరేం చెప్తారు ఒక సాటి మహిళగా? మన మహిళలనే కాదండి, మనం అందరం సంఘీభావం తెలుపుతున్నాం. మన ఛానల్ సంఘీభావం తెలుపుతోంది. మనందరం ఆమె వెంట ఉన్నాము. అవసరమైతే ఆమెకి ఏ హెల్ప్ కావాలన్నా మనందరం తప్పకుండా చేస్తాం. ఖచ్చితంగా. ధన్యవాదాలు మేడం, థ్యాంక్ యూ. ఒక చక్కటి విశ్లేషించేందుకు. చూశారు కదండి, ఆ యొక్క ఎవరైతే ముంబై మహిళ బాధితురాలకు సంబంధించి కూడా తెలుగు ప్రజలంతా మీతో ఉన్నామని చాలా బలంగా అయితే కనకదుర్గ మేడం గారు చెప్పజరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.